హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ బెండకాయ టమాటా వేసి ఎగురు వండుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. బెండకాయ ఫ్రై, పులుసు చూసుంటారు. ఇలా ఒక టమాటా వేసి గుజ్జుగా బెండకాయ కూరను మనం వండుకుంటే మోకాలు నొప్పులు, మోకాల్లో గుజ్జు అరిగిపోయింది అన్న వాళ్ళకి ఈ విధంగా బెండకాయ కర్రీ చేస్తే మోకాల్లో గుజ్జు పెరుగుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. బెండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. అరకేజీ బెండకాయ ముక్కలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని కాస్త తాలింపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్రై తింటాకి ఇష్టపడతాము. బెండకాయ జిగురు అనుకుంటాము, కానీ ఆ జిగురు వల్లే మనకి మోకాల్లో గుజ్జు అనేది పడుతుందండి. మోకాలు నొప్పులు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా కూడా ఒకసారి కర్రీ వండి చూపించండి. హెల్త్ కూడా మనము కాపాడిన వాళ్ళం అవుతాము. పెద్దవాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ కర్రీ చేయండి. ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా మిశ్రమం అంతా కూడా వేసిన తర్వాత టమాటా, ఉల్లిపాయ అంతా కూడా మగ్గాలి కదా. ఇప్పుడు టమాటా అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, బెండకాయలో మళ్ళీ వేస్తాము, ఇక్కడ కొంచెం సాల్టే యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే చాలు. చూడండి ఎట్లా మొత్తం మెత్తగా స్మాష్ అయిపోయేటట్టు ఉడికిపోయిందో టమాటా. ఉల్లిపాయ ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదండి. టమాటా కూడా చాలా మెత్తగా గుజ్జుగా ఫ్రై అవ్వాలి. ఇలా టమాటా మొత్తం అంతా కూడా మనము స్మూత్గా పేస్ట్ లాగా అయ్యే వరకు మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమాటా మగ్గకుండా బెండకాయ వేసామనుకోండి కచ్చాపచ్చామని ఉంటుంది టమాటా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కింద నుంచి బాగా కలుపుకోవాలి. మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలకు కూడా సాల్ట్ పట్టాలి కదా, అందుకని రిమైనింగ్ సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని చూసి మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ముక్కలు మగ్గే కొద్దీ సాల్ట్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని ఒక క్షణం ఆగి మనం సాల్ట్ వేసుకుంటే ముక్కలన్నీ కూడా కాస్త తగ్గుతాయి. అప్పుడు దానికి తగినట్టుగా వేసుకోవచ్చు. లేదంటే కాస్త వేసుకొని తర్వాత రిమైనింగ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టాల్సిన పని లేదు. ఇలా ఉంటేనే గుజ్జు అనేది కూడా ఏర్పడుతుంది. ఇలా చూడండి, ఒక 5 నిమిషాలకి ఫ్రై అంతా కూడా ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం గరం మసాలాలు ఇవి ఏం వేయమండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా బెండకాయలు మరీ పూర్తిగా మునగాల్సిన పని లేదు, సగం బాయిల్ వరకు వస్తే సరిపోతుంది. అంటే జస్ట్ కడాయిలో కాస్త వాటర్ ఉంటే సరిపోతుంది. బెండకాయ ఊరికే మగ్గిపోతుంది కదా, అందువల్ల నీళ్ళు ఎక్కువ వేయకుండా కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. బెండకాయ టమాటా కర్రీ. ఏంటి టమాటా కర్రీ అనుకోకండి, జిగురు అనుకోకండి, కానీ చాలా హెల్దీ, చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి, మనకి అందరికీ కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినవలసిన కర్రీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.